ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. 31వ తేదీన శుక్రవారం నాడు ఉదయం శ్రీ మధ్యాంజనేయ స్వామి వారికి ప్రభాత సేవ నిత్యార్చన అనంతరం స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుందని చెప్పారు. స్వామివారికి పూర్వభద్ర నక్షత్రమునకు ఉదయం 9:15 సువర్చల హనుమత్ కళ్యాణం జరుగుతుందని ఈవో కొండలరావు తెలిపారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు విక్వక్సేన పూజ, పుణ్యహవచనము, దీక్షాధారణ, నృత్యంగ్రహణము, అంకురారోపణము, వాస్తు పూజ, యాగశాల ప్రవేశము, అగ్నిప్రతిష్ఠ, ప్రధాన హోమాలు, ధ్వజారోహణ, బలిహరణంలో జూన్ 1వ తేదీ శనివారం నాడు 5 గంటలకు ప్రభాత సేవ నిత్యార్చన హనుమత్ జయంతి సందర్భంగా 1,00,000 తమలపాకులతో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు ఈవో కొండలరావు తెలిపారు. నిత్య హోమ బలిహరణలు, నీరాజన మంత్రపుష్పములు, ప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు హోమాలు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు. జూన్ 2వ తేదీ ఆదివారం నాడు ఉదయం శ్రీ మధ్యాంజనేయ స్వామి వారికి ప్రభాత సేవ నిత్యార్చన, నిత్య హోమ బలిహరణలు అనంతరం సువర్చల హనుమత్ కళ్యాణము నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారికి గ్రామోత్సవము, నిత్య హోమ బలిహరణలు, నీరాజనము, మంత్రపుష్పాలు, భక్తులకు ప్రసాద వితరణ వంటివి నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. జూన్ 3వ తేదీ సోమవారం నాడు ఉదయం శ్రీ మధ్యాంజనేయ స్వామి ప్రభాత సేవ నిత్యార్చన, నిత్య హోమాలు, బలిహరణలు నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు. అలాగే స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు శ్రీ మధ్యాంజనేయ స్వామి హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. ఈ 31/5/2024 శుక్రవారం ఉదయం 5 గంటల నుండి 4/6/2024 మంగళవారం రాత్రి 7 గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలు మరియు శ్రీ సువత్సల సమేత హనుమత్ కళ్యాణం, అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణం మరియు తెప్పోత్సవం ఇతర కార్యక్రమాలన్నీ కూడా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ ఉత్సవాల గురించి మా స్వామి వివరిస్తారు. వైశాఖమాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వైశాఖ మాసంలో వార్షిక హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు 31వ తారీఖు శుక్రవారం సాయంత్రం నుంచి అంకురారోపణగా ప్రారంభించి 4వ తారీఖు మహాపూర్ణాహుతి, తదుపరి సాయంత్రం తెప్పోత్సవంగా ముగుస్తాయి. అందులో భాగంగా శుక్రవారం నాడు సాయంత్రం దీక్షాధారణ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, దీక్షాధారణతో కార్యక్రమం ప్రారంభం చేసి 2వ రోజు హనుమత్ జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారికి విశేషమైనటువంటి 1,00,000 తమలపాకులతో పూజా కార్యక్రమము. అదే రకంగా 3వ రోజు మనకి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణము, 4వ రోజు శ్రీ ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము, 5వ రోజు మంగళవారం పూర్ణాహుతి కార్యక్రమము. ఆ రోజు సాయంత్రం మంగళవారం నాడు సాయంత్రం శ్రీ స్వామివారికి విశేషమైనటువంటి తెప్పోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా జరుపుటకు దైవజ్ఞులతో నిర్ణయించబడింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలిపారు. పారిజాతగిరిలో వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుందని, 2వ రోజు ఉదయం విక్వక్సేన పూజ, పుణ్యహవచనం అనంతరం యాగశాలలో హోమ కార్యక్రమాలు నిర్వహించిన తదుపరి ధ్వజారోహణం, ఆలయ చుట్టూరా ప్రదక్షిణలు గావించి ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి, భూదేవి, శ్రీనివాస ఉత్సవమూర్తులకు సుదర్శన పెరుమాళ్లు వేదికపై ఆశీనులు చేసిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు స్వామివారికి దేవేరులకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారని ఈవో తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. సంతానార్థులైన దంపతులకి సంతానం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. దానికి అనుగుణంగా మన పారిజాతిక ఆలయంలో అంతకుముందు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించి చాలామంది దంపతులు సంతానాన్ని పొంది ఉన్నారు.
ఈరోజు కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో దంపతులు వచ్చి ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన దంపతులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా సంతానం లభించి వారంతా కూడా చక్కటి ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని, వెంకటేశ్వర యొక్క అనుగ్రహం లభించాలని మేము కోరుకుంటున్నాం. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈ రోజు నుంచి 3వ తేదీ వరకు కూడా విశేషంగా ఆలయంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం యాగశాలలో హోమ కార్యక్రమాలు, సాయంత్రం పూట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన స్వామివారికి తిరువేది ఉత్సవం ఉంటుంది. ముఖ్యంగా 31వ తేదీ శుక్రవారం నాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి విశేషంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తాము. 3వ తేదీ రాత్రి శ్రీ పుష్పయాగ మహోత్సవం కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. Please like, share, subscribe our channel.